ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కంట్రోల్ యువర్ సెల్ఫ్ అరవింద. జరిగిపోయిన దానికి ఇంకేం చేస్తాం చెప్పు. దీన్ని మీరంత సులువుగా వదిలేసినట్లు నేను వదిలేయలేనన్నా. ప్రతి ఏడాది ఎంతో నిష్ఠతో నియమాలతో శ్రద్ధగా చేస్తున్న పూజ ఇది. ఇన్నేళ్లలో ఏనాడు ఒక్క అపశృతి కూడా జరగకుండా జరిపిస్తున్న పూజ ఇది. అమ్మవారికి ఆగ్రహం కలగకుండా అతి జాగ్రత్తగా చేస్తున్న పూజ ఇది. ఒక్క రోజుతో నందన్ వంశంలో జరిగే అతి విలువైన పూజని పనికి రాకుండా చేసేసింది. ఆ పూజ మహిమ నందన్ కుటుంబానికి దక్కకుండా చేసేసింది. నువ్వు చేసిన పనికి చప్పట్లు కొట్టాలో చేతులెత్తి అభిమానించాలో అర్థం కావట్లేదు లక్ష్మి. మామ్, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఇన్ని మాటలు అనుకోవడం వల్ల, ఇన్ని నిందలు వేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు కదా. ప్రయోజనం ఉందా లేదా అనేది పక్కన పెట్టు మిత్ర. కానీ ఒక పద్ధతి ప్రకారం జరగాల్సిన ప్రక్రియని తన అశ్రద్ధతో, తన నిర్లక్ష్యంతో మొత్తం పాడు చేసేసింది. ఎంతో పవిత్రంగా చేయాల్సిన ఈ పూజని అపవిత్రం చేసి పడేసింది. అసంపూర్ణంగా మిగిలిపోయేలా చేసింది. దానికొక్క మాట కూడా అనకపోతే తను చేసిన తప్పు తనకి ఎలా తెలుస్తుంది? చూడమ్మా లక్ష్మి, నువ్వు బాధ్యతగా చేయగలవని నీకీ బాధ్యతను అప్పగించారు. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి? మరీ ఇంత నిర్లక్ష్యమైతే ఎలా చెప్పు? ఆవిడికి అజాగ్రత్తగా ఉండడం, నిర్లక్ష్య ధోరణిలో వెళ్లడం కొత్త కాదు కదా అత్తయ్య గారు. ఇప్పుడు ఆ పువ్వులు ఎవరు తీసుకొస్తారు? ఈ పూజను ఎవరు సంపూర్ణం చేస్తారు? నేనే సంపూర్ణం చేస్తాను. నేను వెళ్ళి ఆ పూల్ని తీసుకొస్తాను. అది అసాధ్యమే. అది అసాధ్యమైనా సరే సుసాధ్యం చేస్తాను. అది ఎంత దూరం ఉన్నా సరే వెళ్ళి అమృత గడియల సమయానికి ఆ పూలు తీసుకొస్తాను. శభాష్ లక్ష్మి, శభాష్. అయిపోయింది ఆగిపోయింది అనే మాటల మధ్య అవుతుంది సాధ్యమవుతుంది అనే మాట వినడానికి ఎంతో శ్రావ్యంగా ఉందమ్మా. ఒరిగిపోయే సూర్యుడు కూడా మళ్లీ తూర్పును ఉదయిస్తాడు. వాడిపోయిన చిగురు కొమ్మ కూడా మళ్లీ కొత్త పువ్వులతో వికసిస్తుంది. అలాగే నీ మీదున్న బాధ్యత నీకు కొత్త బలాన్నిస్తుంది. సంకల్పించుకుని అడుగు ముందుకు వేస్తే సాధించగల సత్తా వస్తుంది. బయలుదేరు లక్ష్మి. అత్తయ్య గారు, నందన్ వంశానికి ఎలాంటి అపచారమూ అంటనివ్వను. ఈ పూజా ఫలం నందన్ వంశానికి దక్కకుండా పోనివ్వను. ఇప్పుడే బయలుదేరుతాను. ఆగు లక్ష్మి. మిత్ర, లక్ష్మికి తోడుగా వెళ్ళరా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? వెళ్ళు. సరే తాతయ్య. బయలుదేరమ్మా. లక్ష్మి, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి పూలు తీసుకొస్తాను. మిత్ర గారు, ఒక్క నిమిషం. పంతులు గారు ఏం చెప్పారో మర్చిపోయారా? ఈ పూజకు సంబంధించిన ప్రతి పని నా చేతుల మీదుగానే జరగాలి. మళ్ళీ పూజ సత్ఫలితాన్ని ఇవ్వదు. దయచేసి నా మాట వినండి. అది కాదు లక్ష్మి. నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే, జాగ్రత్త.
లక్ష్మి చెయ్యిటివు. అరవింద్ గారు, అమృత ఘడియలకి సమయం ఆసన్నం అవుతోంది. ఆ సమయంలోనే పూజ కూడా ముగించాల్సి ఉంటుంది. అమృత ఘడియలు దాటిపోయాక ఇక మనం ఏం చేసినా ప్రయోజనం ఉండదు. అరే వివేక్, మిత్రలక్ష్మి ఎక్కడున్నారో ఓసారి ఫోన్ చేసి కనుక్కోరా. ఇప్పటికే 3-4 టైమ్స్ కాల్ చేశాను నానమ్మా. అక్కడ సిగ్నల్ లేదనుకుంటా, ఫోన్ కలవట్లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.